తోటి ముస్లిం దేశం కదా అని వదిలేస్తే వరుసబెట్టి తమని టార్గెట్ చేస్తున్నటువంటి ఇరాన్ మీదన సౌదీ అరేబియా మొన్ననే దాడి చేసిందని చెప్పుకున్నాం. అంటే ఇరాన్ ఫ్రాక్సీలైనటువంటి యెమెన్లో ఉన్నటువంటి హౌతీల మీద దాడి చేసి బాబ్ ఎల్ మందం ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని అంటే సముద్ర జల మార్గాన్ని వాళ్ళు కబ్జా చేయనీయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ఆయుధాల మీదన హౌతీలకి ఇరాన్ నుంచి చేరుతున్నటువంటి ఆయుధాలు సైన్యాధికారులకు సంబంధించినటువంటి విమానాన్ని పేల్చడం, విమానాశ్రయాన్ని పేల్చేసిందని చెప్పుకున్నాం. విమానం అయితే మిస్ అయింది కానీ విమానాశ్రయం అయితే పేలిపోయింది. ఆ ఇరాన్ ఫ్లైట్ అక్కడ దిక్కకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా యుద్ధంలోకి బహ్రెయిన్, కువైట్ రెండు కూడా చేరినాయి. ఐఆర్జీసీ టార్గెట్స్ మీద వరుసబెట్టి అమెరికా విరుచుకుపడుతుంటే వాళ్ళకి తోడుగా ఈ రెండు నాటో రమ్మనమంటే రాలేదు, యూరోపియన్ రమ్మనమంటే రాలేదు. నిజంగా వాళ్ళందరూ వచ్చి ఉంటే ఈ పాటికి ఇరాన్ బూడిదైపోయి ఉండేది. వాళ్ళు ఎవరు రాకపోవడంతో ఇరాన్ కాస్త సేఫ్ ఉంది. బట్ ఇప్పుడు కువైట్, బహ్రెయిన్లు అమెరికా తరపున అటాక్ చేసుకొచ్చినాయి. ఈ ఇద్దరు కూడా తాజాగా చేసినటువంటి దాడులు అందుకు సజీవ సాక్ష్యమైనవి.